ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభ వేదికపై జరిగిన కొన్ని కీలక పరిణామాలు చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని నరేంద్ర మోడీల మధ్య ఉన్న వ్యక్తిగత బంధం ఎంత దృఢంగా ఉందో అర్థమవుతోంది. వాస్తవానికి ప్రధాని జాతీయ స్థాయిలో పట్టుమని 6 నుంచి 10 మంది నాయకులతోనే ఇలాంటి బంధాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో అయితే ఇలాంటి బంధం ఉన్న నాయకులే లేరు. నేరుగా పేరు పెట్టి పిలవడం, ఏకవచనంతో చొరవ తీసుకుని పలకరించడం వంటివి ప్రధాని డైరీలో చాలా తక్కువగానే ఉంటాయి. దీనికి కారణం ఎప్పుడు ఎలాంటి రాజకీయాలు చూడాల్సి వస్తుందన్న వ్యవహారం మోడీకి బాగా తెలుసు. అందుకే ఎవరితోనూ పెద్దగా మానసిక సంబంధం పెట్టుకోరు. కానీ దేశవ్యాప్తంగా 6 నుంచి 10 మంది వరకు నాయకులతో మోడీ అవాజ్యమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. వీరిలో అమిత్ షా, జేపీ నడ్డా వంటి సొంత పార్టీ నాయకులు ఉన్నారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయిలో బాగా రాణిస్తూ ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంకి తిరుగులేదు. ఆయన లాంటి డొమినో లీడర్ ఎవరూ లేరు. ఇటీవలే అమరావతిలో ఆయన క్రేజ్ చూశారు కదా అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట వైఎస్ షర్మిల గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం హరిహర విరమల్లు ఓజీ సినిమా షూటింగ్ని కంప్లీట్ చేసి ఏడాది రిలీజ్ చేయాలన్న విషయం మనకందరికీ తెలిసిందే.